ఒక అడవిలో రావి చెట్టుపై చిలక తన ఇద్దరి పిల్లలతో ఉండేది. ఒకరోజు గాలివాన రావడంతో చిలక గూడు పడిపోయి తల్లి చిలక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి చిలక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలక పిల్లను ముని బాలకులు చేరదీశారు. కొంతకాలానికి అవి పెద్దయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంత రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలక రాజును చూసి ఎవడో వస్తున్నాడు, తరిమేయండి వాడిని అంటూ అరిచింది. రాజుకు ఆ చిలకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలక రాజును చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు రాజు, ఈ రెండు చిలకలు చూడటానికి ఒకేలా ఉన్నాయి, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు. దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది. పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది.